ముందుగా లక్ష్యం టీవీకి లక్ష్యాన్ని నెరవేర్చాలని, నిరుద్యోగుల పక్షాన నిలబడాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలనే దాంట్లోనే ప్రధాన భాగంగా పోరాటాలు జరిగాయి. గతంలో ముల్కీ రూల్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ముల్కీ రూల్స్ ఏవైతున్నాయో అవి నిబంధనల ప్రకారం చేయకపోవడం వల్ల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇక తెలంగాణ రాష్ట్రం మలిదశరవులు నీళ్లు, నిధులు, నియామకాలు అన్న కేసీఆర్ గారు ఏం చేసిండంటే తన ఇంట్లో ఉద్యోగాలే తప్ప పిల్లలకు మాత్రం ఉద్యోగాల కల్పన కల్పించలేని పరిస్థితుల్లో ఏర్పడ్డారు. ఆ పరిస్థితుల ప్రభావమే మొన్న జరిగిన ఎన్నికలలో వాళ్ళని కర్రగాతి వాల్చబెట్టే పరిస్థితి ఏర్పడ్డది. తెలంగాణ ప్రభు విజ్ఞులు, నాయకులకు విశ్వసనీయత అనేది ఉండాలి. కానీ ఆ నాయకులకే విశ్వసనీయత లేకపోతే, చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజలు ఖచ్చితంగా ఓట్లు వేయరు. కానీ అందరూ అనుకుంటారు ఏంటంటే మేము రాజులం అయిపోయినాం, 10 సంవత్సరాల్లో మేము పాలిస్తే ఒక ఆయన రాజు అయిండు, ఇంకో ఆయన యువరాజు అయిండు, కూతురేమో మహారాణి అయింది, ఇక ఆయన పెద్ద రాజు అయితే పెద్ద రాజే అయిపోయిండు. ఇప్పుడు తీసుకుపోయి చక్కగా ప్రజలు ఏం చేసింది, తీసుకుపోయి చక్కగా ఇంట్లో కూర్చోబెట్టింది. అది నిరుద్యోగులే, లేదని కాదు, విద్యార్థి పోరాటం వల్లనే ఈరోజు నిరుద్యోగం ఎక్కువ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కొంతమంది అన్న మాటలు ప్రజలను ఆశలతో ఉన్న వరకు వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఆ టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ పార్టీ అయింది. ఎవరైతే ఉద్యమాలలో లేని వాళ్ళను నాయకులను తీసుకొని వాళ్ళు ఆంధ్ర నాయకత్వంలో పనిచేసిన వాళ్ళను జై తెలంగాణ వాళ్ళను జై తెలంగాణ అనిపించి వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడదు. కానీ వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. కానీ పేద పిల్లలు నిజంగా ఈరోజు తాళీలు అమ్ముకొని, ఇంట్లో ప్లాట్లు అమ్ముకొని వచ్చి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా చెప్పాలంటే దాదాపు 2 లక్షల ఉద్యోగాలకు వాళ్ళు మహా అంటే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు అనిపించింది. అనేక సందర్భాలలో ఏమైందంటే చెప్పాలంటే టీఎస్పీఎస్లో జరిగిన అన్యాయాలు కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఆ చూస్తున్న ప్రకారంగా చూస్తే ఎన్నో 4 సార్లు రాయాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే నిరుద్యోగులు ఆడికే ఏజ్ అయిపోతున్నది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ పడతలేవు. కొన్ని ఏజ్ అయిపోయిన వాళ్ళ భవిష్యత్తు ఏంది అనే కోపంతో టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ మలిదశ ఉద్యమంలో జరిగిన పోరాటం వల్లనే ఉద్యోగాలు కల్పన చేస్తారని అనుకున్న టీఆర్ఎస్ పార్టీని ఈరోజు బొందబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా 6 అంశాలను చెప్తూ నిరుద్యోగ భృతి, ఆనాడు కేసీఆర్ కూడా నిరుద్యోగ భృతి అన్నాడు, ఈనాడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగులను ఉంచుతూ ఈరోజు ప్రభుత్వంలో ఉన్న కొంతమందికి ఉద్యోగ కల్పనలు వస్తున్నాయి తప్ప, రాజకీయ ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప నిరుద్యోగులకు మాత్రం ఇంతవరకు లేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా చిత్తశుద్ధి ఉంటే జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు, కానీ జాబ్ క్యాలెండర్ని ఇంతవరకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. నేను కోదండరామ్ సార్ని అడుగుతూ ఉన్నాను, సార్ మీరు తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో మీరు నిజంగా జేఏసీ తరఫున చైర్మన్గా మీరే ఉన్నారు, ఎందుకు ముందుకు పెట్టలేకపోతారు? మీరు ఎమ్మెల్సీ అయినా కూడా ఇంకా ఉద్యోగాలు రావాలి కదా. ఉద్యోగాలు రాకపోవడం నిరుద్యోగులకు ఇంకా ఇదైతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరాలు అయితేనే ఉన్నది, ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా తయారవుతున్నారు. 10 సంవత్సరాల గోసపడ్డ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు గోసపడతలేరా సార్ అని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఇంకా ప్రైవేట్ సెక్టర్లో కొద్దిగా గొప్ప దిలీప్ కుమార్ గారు చాలా మటుకు ఉద్యోగ కల్పన కల్పిస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఉద్యోగాలు ఆయన టీఆర్ఎల్డీ పార్టీలో ఉన్నప్పుడు ఉద్యోగ కల్పన అని చెప్పి భారీగా వేసే ప్రయత్నం చేసి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. నేనేమంటున్నంటే ప్రభుత్వానికి ఈ దృష్టిలో ఎందుకు రాలేకపోతుంది? ఇంకో విషయం చెప్తా ఉన్నా. మొన్న వరంగల్లో దాదాపు నిరుద్యోగులు ఎంతమంది కనబడు, కొండా సురేఖ గారు పెట్టినప్పుడు దాదాపు ఒక 5-6 వేల మంది వచ్చారు అక్కడికి. అంటే ఒక్క వరంగల్ జిల్లాలనే దాదాపు 5-6 వేల మందికి ఉపాధి కల్పించిన వాళ్ళే
ప్రతి ఎమ్మెల్యే ఏరియాలో ఎమ్మెల్యే ఉండే దగ్గర ఎందుకు మీరు ప్రైవేట్ సెక్టర్స్లో కొంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించలేకపోతున్నారు? ఇక్కడ గవర్నమెంట్ లీయర్, అక్కడ ప్రైవేట్ సెక్టర్లో కూడా రానియలేని పరిస్థితి ఉన్నది. అంటే ప్రభుత్వాలు వచ్చి ఏం చేయాలని అనుకుంటున్నారు అంటే ప్రాజెక్టులు కట్టి బొందలు దొవ్వి ఆ ప్రాజెక్టుల మీద రైతుల పేర్లు చెప్పి వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఇవ్వస్తలేరు అనేది నేను అంటున్నదని కాదు, ప్రజలు కూడా మొత్తంగా ఈరోజు ప్రభుత్వాల మీద వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జబ్బలు దరుచుకుని 50,000 ఉద్యోగాలు ఇచ్చినామన్నారు. మరి ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? 6 గ్యారెంటీలుగా మీరు చెప్పారు కదా, 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు ప్రభుత్వం దగ్గర డబ్బులే లేవన్నప్పుడు ఇప్పుడు నిరుద్యోగం మీ దగ్గరనే ఉందిగా. ప్రభుత్వం డబ్బులు లేకపోతే మీకు జీతాలు 4 లక్షల రూపాయలు ఎటుకెంచి వస్తున్నాయి, మంత్రులకు ఎమ్మెల్యేలకు 2,50,000 వస్తున్నారు. ఈరోజు విద్యార్థులు చదవాలనుకున్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ 8,883,000 కోట్ల రూపాయలు ఈరోజు ఫీజు బకాయిలు ఉన్నాయి. మరి అవి కట్టొచ్చు కదా. అవి ఒక్కొక్క ఎమ్మెల్యే 2,50,000 నుండి మంత్రికి 4 లక్షలు ఉంటే ముఖ్యమంత్రి గారికి 4,20,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి జీతాలు ఉన్నాయి. ఒక సంవత్సరం మీరు కట్టలేరా పిల్లల పైసలు? వేలాది కోట్ల రూపాయలు పెట్టి ఎన్నికల్లో గెలిచి వస్తున్నారు కదా, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కదా. ఆ 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అంటున్నాను. అంటే చదువుకోకుండా అట్లనే చేస్తే ఏమవుతుందంటే గొల్రు బల్రు పందులం గాయాలి. మేమేమన్నా మీకు ఓటేసి మేము గొల్రు బల్రు పందులం కాసి గుట్టల పోటు తిరగాలనా? ఇది ఆ ప్రభుత్వం అంటే. నిజంగా చిత్తశుద్ధి విశ్వసనీయత అనేది నాయకులకు ఉండాలి. నాయకులకు లేకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. ఉద్యోగ సంఘాలలో రేవంత్ రెడ్డి గారిది మాత్రం మొర్రో మా దగ్గర డబ్బులే లేవు, 18,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ లేవు అని అంటున్నాను. మళ్ళీ వాగ్దానాలు ఇచ్చినప్పుడు మీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి కానీ, సోనియా గాంధీకి కానీ, లేకుంటే ప్రియాంక గాంధీకి కానీ, మల్లికార్జున ఖర్గేకి కానీ, బట్టి విక్రమార్కకు కానీ మీకు సోయి లేదా మీకు అని అడుగుతా ఉన్నాను నేను. మీరు అంచనా కింద మేనిఫెస్టో పెట్టినప్పుడు మీకు ఎందుకు తెలియదు ఇది బడ్జెట్ ఇంతున్నది, అప్పుల పాలు చేసిందని? మీరు గతంలో కూడా అన్నారు కదా, అప్పులు అయినాయి, అప్పుల పాలు చేసిరు, అప్పుల పాలు బంగారు తెలంగాణ అప్పుల పాలు చేసిన కేసీఆర్ను మీరు ఎట్లా తీసుకుపోవాలని ప్రజలకు నిజమైన ఓటు వేసుకుని ఉంటే ఈరోజు ప్రభుత్వం అడుగుతుర్రి. మాకు పింఛన్లు పెంచమని అడిగినాం, మాకు పింఛన్లు పెట్టని అడుగున్నాం. మీరంటేనే కదా మనం తీసుకుంటున్నది, మీరంటేనే ప్రజలు తీసుకుంటున్నారు. ఈరోజు పిల్లల దగ్గర 8,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు నిరుద్యోగులు ఎందుకు మారరు? స్కూల్కి పోరు, గొర్రె బర్రు అనుకుంటా మళ్ళీ ఇంటికాడ తిరుగుతుంటాడు. పిల్లలకు కష్టం అవుతుంది. తల్లిదండ్రులు వాళ్ళ ఆశల మీద నీళ్లు పోసినట్టు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఒక నెల జీతం ఇవ్వచ్చు కదా. ఈరోజు మా దాంట్లోకించి పింఛన్లకించి ఇస్తారు కదా. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని ఎవ్వడు అడగలే మాకు పెంచమని. మాకు కళ్యాణ లక్ష్మి ఇస్తానని గత ప్రభుత్వం అన్నది ఇచ్చింది. మీరు బంగారం అన్నారు, దానికి మీరు బంగారం కూడా ఇవ్వాలా. ఈరోజు కళ్యాణ లక్ష్మి ద్వారా బంగారం ఇస్తాను, బంగారం కూడా ఎవడు అడగలే, మీరే చెప్పారు కాబట్టి చెప్తున్నాం. ఈరోజు మా దాంట్లోకించి మాకు ఇచ్చే పింఛను 200 కాకపోతే 300 కట్ చేసుకోండి. కానీ మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు ప్రభుత్వం మీద, అధికారుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ. ఏమి ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసినప్పుడు నాయకునికి కొంతో గొప్పో నేను అధికారంలోకి వస్తే ఏం చేయాలనే ఒక చిత్తశుద్ధి ఉండాలి. 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు కాదుగా, 6 గ్యారెంటీలు. ఆయనేమో సారు కారు 16 అన్నాడు, ఆయన ఉటుకుమన్నాడు ఇక్కడ పార్లమెంట్లో. ఇప్పుడు మీరేమన్నాడు, మీకు వచ్చిన సీట్లలో పక్కలను తీసుకొని మళ్ళీ కలుపుకొని కూర్చొని ఉన్నారు. కానీ చిత్తశుద్ధి ఉండాలి, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి, ఎట్లా ఆదాయం రాలే, ఎట్లా చేసుకోవాలనేది చేయాలి. మీ ఖర్చులు తక్కువ చేసుకోండి, మీ లగ్జరీ తక్కువ చేసుకోండి. మీ ప్రజల దగ్గరికి మీరు ఇచ్చిన పింఛన్గా 200, 300 మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పైసలు కట్టి మా పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అది బాధ్యత లేదా మీకు? మీకెందుకా 2,40,000 రూపాయలు, 2,50,000 రూపాయలు జీతం ఎందుకు మీకు? ప్రజాసేవ చేయడానికి వచ్చిరా మీరు? వివిధ రాష్ట్రాలలో 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ జీతం లేదు.
మన దానిలో ఎక్కువ ఉన్నది. నేను అనేది ఏంటంటే ఇచ్చే వాగ్దానాలు ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు నిజంగా చెప్పాలంటే వాళ్ళ కరెక్ట్ శాలరీ పడతలేదు, వాళ్ళ చెక్ బౌన్స్ అవుతున్నాయి. దీనికి బాధ్యతలు ఎవరు? ప్రభుత్వాలే కదా. మీ నాయకత్వం కరెక్ట్ లేకపోవడమే కదా. ఈరోజు ప్రభుత్వం వెంటనే ఎక్కడైతే ఆదాయాలను తగ్గించుకోవాలనో అక్కడ ఆదాయాలు తగ్గించుకొని ఇష్టం వచ్చినట్టు గత ప్రభుత్వంలో కాల్రు అవి ఇవి కొన్న వాళ్ళు ఏవైతున్నాయో అడ్డగోలుగా ఇదంటే సామంత రాజులకు సామంత రాజ్యాలు అన్నట్టు తయారు చేసుకున్న గత ప్రభుత్వ అధికారులు కానీ వేలాది కోట్ల రూపాయలు స్కామ్లలో ఇరుకపోయింది. కాబట్టి దాని వెంటనే చర్యలు తీసుకొని ప్రభుత్వం సమగ్రంగా స్వపరిపాలన ఇవ్వాలని, ప్రజలకు మంచి పాలన ఇస్తే 10 ఏళ్ల పాటు గుర్తుపెట్టుకుంటారని నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిజంగా ప్రజాపాలన అన్న మీరు, ఈ దేశం సామాజిక ప్రజాపాలన అన్న మీరు ప్రతి వార్డులో ఖచ్చితంగా మీరు ప్రభుత్వం ఎవరికి అన్యాయం జరుగుతున్నది, ఆ అన్యాయాలను ఎట్లా నిశుద్ధి చేయాలి అనే దాని మీద మీరు ఖచ్చితంగా చూడాలనే ఆధారంతో మీకు తెలియజేస్తూ ఆ వ్యవస్థ నుండి చెప్పాలని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కొన్ని అంశాల మీద తప్పకుండా మీరు చూడాల్సిన అవసరం. నిరుద్యోగుల పట్ల, విద్యార్థుల పట్ల మీరు ఖచ్చితంగా మరి ఒకసారి ఆలోచించి నిరుద్యోగుల ఉసురు పోసుకోకుండా వాళ్ళకు ఉద్యోగ కల్పనలు ఇంకా కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.